హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా ఉండే రిబ్బన్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం విడ్త్ 2.5 సెంటీమీటర్స్ అండ్ లెంత్ 20 సెంటీమీటర్స్ ఉన్న రిబ్బన్ తీసుకున్నానండి. రిబ్బన్ రెండు చివర్ల పిచ్చులు రాకుండా ఉండడానికి హీటర్ చేపించుకోవాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని రిబ్బన్కి వన్ సైడ్ రన్నింగ్ స్టిచ్ ఇచ్చుకోవాలి. రన్నింగ్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ యొక్క ఎడ్జెస్ని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. రిబ్బన్ ఎడ్జెస్ని జాయిన్ చేయడానికి మీరు హీటర్ టేప్ అయినా వాడచ్చు. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ యూజ్ చేస్తున్నానండి. రిబ్బన్ ఎడ్జెస్ని జాయిన్ చేసినప్పుడు సెంటర్లో హోల్ అనేది ఫామ్ అవుతుంది కదండి. ఆ హోల్ అనేది పెద్దగా ఉంటే చిన్నగా చేయడానికి వీడియోలో చూపించిన విధంగా చేయండి. కుట్టడం పూర్తయిన తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కత్తిరించుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ రిబ్బన్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు 1.5 సెంటీమీటర్ రిబ్బన్తో ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. 1.5 సెంటీమీటర్ ఉన్న రిబ్బన్కి లెంత్ వచ్చి 15 సెంటీమీటర్స్ తీసుకున్నామండి. ఇంతకుముందు చేసిన ఫ్లవర్కి స్టిచ్చింగ్ మెథడ్ ఏదైతే చేసామో సేమ్ అదే చేయాలండి. సెకండ్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఈ థర్డ్ ఫ్లవర్ వచ్చి 1 సెంటీమీటర్ విడ్త్ రిబ్బన్తో చేస్తున్నామండి. లెంత్ వచ్చి 10 సెంటీమీటర్స్. ప్రొసీజర్ ఏమో సేమ్ అండి. ఫస్ట్ ఫ్లవర్కి ఎలా అయితే చేసామో థర్డ్ ఫ్లవర్కి కూడా సేమ్ అదే ప్రొసీజర్. థర్డ్ ఫ్లవర్ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్లవర్ మధ్యలో ఏదైనా ఆర్నమెంటల్ స్టోన్ తీసుకొని డెకరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ ఫ్లవర్ అనేది తయారు చేయడం చాలా ఈజీ. ఫ్లవర్స్ని వీడియోలో చూపించిన విధంగా టిక్ టాక్స్కి కానీ, ఎలిగేటర్ క్లిప్స్కి కానీ, హెయిర్ బ్యాండ్స్కి కానీ, డ్రెస్సెస్కి కానీ యూజ్ చేసుకోవచ్చండి. క్రాఫ్ట్ వర్క్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్లవర్స్కి లీఫ్ యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ ఫ్లవర్ టిక్ టాక్స్ అనేది ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలిగేటర్ క్లిప్స్కి కానీ, బ్రూచ్ పిన్స్కి కానీ, టిక్ టాక్స్కి కానీ, హెయిర్ బ్యాండ్స్కి కానీ
చక్కగా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.